స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభలో సభాపతిగా పనిచేసి ఇప్పుడు రాజ్యసభలో తెలంగాణకి వన్నె తెస్తున్న పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారు, గౌరవనీయులు మా మిత్రులు who's come all the way from Hyderabad for this event. Thank you, Jay, for being a part of this. Thank you very much. We welcome you. I think our friend from Andhra Pradesh, our Honorable MP, deserves a big round of applause, please. గౌరవనీయులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శరత్ గారు, అండ్ ఈరోజు ఈ కార్యక్రమంలో ముగ్గురు పెళ్లి కొడుకులు ఉన్నారు. I think Anil Kamath does not understand Telugu, so I can get away, I can take liberties. Anil, मैंने अभी आपको दूल्हा बोला, मैंने बोला कि आप ब्राइड ग्रूम हो. मुग्गुरु पेल्ली कोडुकुलु Anil Kamath garu, the MD of MG EV Park, గౌరవనీయులు మా సోదరుడు నువ్వు కనబడతలు సోదరుడు అమిత్ గారు ఆఫ్ వాయు మోటార్స్, అండ్ దెన్ రాణి శ్రీనివాస్ గారు ఆఫ్ 021. ముందుగా I should congratulate the people of Zahirabad. జహీరాబాద్కి ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 ముఖ్యమైన పనులు ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 511 ఎకరాల్లో వెమ్ టెక్నాలజీస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఈరోజు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. రెండవది ఇక్కడ ఎంజీ ఈవీ పార్క్లో 2 bright EV companies, both Vayu and 021, and I was amazed looking at the kind of products, kind of charging stations, kind of amazing things that they've done. And my compliments to Amit, compliments to Rani Srinivas and the entire team of Vayu and 021 on doing something truly astounding. And I'm even more impressed actually with what MG is doing. చూస్తుంటే ఆయన చెప్తా ఉన్నారు, హాలండ్లో నెదర్లాండ్స్లో అక్కడ ఉండే పశువులు ఏవైతే ఉంటాయో క్యాటిల్, వాటికి సంబంధించిన క్యాటిల్ రూఫ్స్ చూపెట్టారు. పక్కనే తీసుకెళ్ళి సాబ్ అని స్వీడిష్ కంపెనీ ఉంది, దే మ్యానుఫ్యాక్చర్ మిసైల్స్. సో ఆ మిసైల్ బాస్కెట్, మిసైల్ యొక్క కేసింగ్ సిస్టమ్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో మిసైల్స్ నుంచి పాడి పశువుల దాకా అన్నిటికీ సంబంధించిన కాంపోజిట్ మెటీరియల్స్ ఇక్కడ తయారు చేస్తున్నామని చెప్పారు. వెరీ వెరీ ఇంప్రెసివ్ అనిల్, ట్రూలీ ఇంప్రెస్డ్. తర్వాత ఇది సురేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అన్ని పనులు చేసుకొని పోతూ ఇక్కడికి వచ్చారన్నారు. సార్ మేము పోతూ రాలేదు, ఇక్కడికి వస్తూ అక్కడికి కూడా పోయాం సార్. ఐ థింక్ ద ప్రోగ్రామ్ మెయిన్లీ వాజ్ అరౌండ్ యోర్స్ అండ్ దెన్ వీ యాడెడ్ bunch of other things. The third thing and most impressive thing that I am in fact very proud to be associated with today is పక్కనే మహీంద్రా అండ్ మహీంద్రా వారు ట్రాక్టర్స్ తయారు చేస్తూ ఉన్నారు. ఈరోజు మహీంద్రా యొక్క 300,000th ట్రాక్టర్, అంటే 3,00,000 ట్రాక్టర్ని ఈరోజు మనం మార్కెట్లోకి విడుదల చేయబోతా ఉన్నాం. సో ఆల్ ఆఫ్ దెమ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ జహీరాబాద్. ఐ థింక్ దాట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్, అండ్ ఐ హోప్ దే ఆల్సో గెట్ ఇన్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్, అండ్ దే విల్ ఆల్సో మ్యానుఫ్యాక్చర్ హియర్. నాలుగవది, మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, మా ఎంపీ గారి నేతృత్వంలో జహీరాబాద్ పట్టణంలో ఈరోజు ఒక 50 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇక్కడ మౌలిక వసతుల కోసం డబ్బులు మంజూరు చేశారో దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చేసుకున్నాం. సో ఇన్ వన్ డే వీ హ్యావ్ డన్ అబౌట్ 4 different things in Zahirabad, and I'm truly proud of the way Zahirabad is evolving, Zahirabad is developing, and Zahirabad is shaping up under the leadership of Honorable MLA and MP గారు చాలా చక్కగా చేస్తున్నారు. వారికి కూడా నా అభినందనలు. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు ఇంకా చాలామంది ఉన్నారు. మా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, మా టీఎస్ఐఎస్సి చైర్మన్ గారు, మా దేవేందర్ రెడ్డి గారు, తర్వాత మా క్రాంతి కిరణ్ గారు, మరొక దేవేందర్ రెడ్డి గారు, అందరూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు. The subject that we are here to talk about is sustainability and mobility. అంటే మన తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం యొక్క భవిష్యత్ అంతా కూడా మనది డెఫినెట్గా రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ చుట్టూ, సస్టైనబుల్ ఫ్యూచర్ చుట్టూ ముడిపడి ఉంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మీరు చూస్తూ ఉన్నారు ఏ రకమైన మార్పులు వాతావరణంలో వస్తున్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం.
వర్షాలు టైంకి రావు. ఎండాకాలంలో ఎండలేమో 50 డిగ్రీలు దాటిపోతున్నాయి. అక్టోబర్లో వర్షాలు పడ్డప్పుడు కుంభవృష్టిగా వచ్చి నగరాలు ఫ్లడ్స్తో వరదలతో సతమతం అవుతూ ఉన్నాయి. మనం చిన్నప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని విన్నాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ యొక్క ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ జరగడానికి ప్రధాన కారణం మీ అందరికీ తెలుసు, కార్బన్ ఎమిషన్స్. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు కనుక గమనిస్తే ఈ కార్బన్ ఎమిషన్స్ని వెదజల్లే వాహనాలు, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉండే వాహనాల నుంచి దూరమై ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళినట్టయితే పర్యావరణ హితంగా ఉంటుంది, కాలుష్యం తగ్గుతుంది అనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ రెవల్యూషన్ వచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్కి నార్మల్ వాహనానికి తేడా ఏమంటే, ఎలక్ట్రిక్ వెహికల్ నిజంగా కూడా ఇక్కడున్న మీరు స్కూటర్ చూడొచ్చు లేదా ఆటో చూడొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్ నథింగ్ బట్ ఎ కంప్యూటర్ ఆన్ 4 వీల్స్. అందులో ఉన్నదంతా ఎలక్ట్రానిక్స్, అందులో ఉన్నదంతా బేసిక్గా ఒక బ్యాటరీ, మొత్తం మిగతా ఎలక్ట్రానిక్స్ తప్ప అందులో మీకు నార్మల్ ఆటోమొబైల్లో ఉండే, నార్మల్ వాహనంలో ఉండే ఇంజిన్ కానీ ఇంకా ఇతరత్ర కానీ చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు అమెరికాలో చూస్తే ఒకప్పుడు డెట్రాయిట్ అనే నగరం, మిషిగన్ స్టేట్లో డెట్రాయిట్ అనే నగరం ఆటోమొబైల్ ఒక కేంద్రంగా, ప్రధాన కేంద్రంగా ఉండేది. కానీ ఈరోజు ఆటోమొబైల్స్, కొత్త న్యూ ఏజ్ ఆటోమొబైల్స్ ఎక్కడ తయారవుతున్నాయంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒక టెస్లా, ఒక లూసిడ్, ఒక ఫిస్కర్, ఒక కాలిఫోర్నియాలో, ఒక నెవాడాలో, ఇంకో చోట తయారవుతా ఉంది. అదే మాదిరిగా భారతదేశంలో కూడా ఒకప్పుడు ఆటోమొబైల్ అంటే ఒక లారీ తయారు చేయాలన్నా, బస్సు తయారు చేయాలన్నా, కార్ తయారు చేయాలన్నా కొన్ని ప్రధానమైన కేంద్రాలు ఉండేది. ఒక చెన్నై లేదా ఒక పూణే ఇట్లా ఉండేది. రకరకాల కారణాల వల్ల అక్కడ ఉండే ఈకో సిస్టమ్ అట్లా తయారయ్యి అక్కడ కొంత కర్మాగారాలు ఏర్పడ్డాయి. కానీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఎనర్జీ స్టోరేజ్ పాలసీ వల్ల, ఈఎస్ఎస్ పాలసీ వల్ల తప్పకుండా న్యూ ఏజ్ కంపెనీస్, ఏ రకంగానైతే ఈరోజు ఇక్కడ ఎంజీ ఈవీ పార్క్ మనం ప్రారంభించుకున్నామో అదే పద్ధతిలో ఏ రకంగానైతే ఇక్కడ ఒక వాయు మోటార్స్ కానీ, ఒక 021 కానీ ఇక్కడ ఇంక్యుబేట్ అవుతూ ఉన్నాయో, అదే పద్ధతుల్లో జహీరాబాద్లో ఇక్కడే నిమ్స్లో వన్ మోటో అనే కంపెనీ కూడా వస్తూ ఉంది. వాళ్ళు కూడా బైక్స్ తయారు చేయబోతూ ఉన్నారు. ఇంకా చాలామందితో మేము సంప్రదింపుల్లో ఉన్నాం. ఒలెక్ట్రా అనే కంపెనీ, వారు కూడా ఇక్కడ బస్సులు, కార్లు తయారు చేయబోతూ ఉన్నారు తెలంగాణలో. అదే మాదిరిగా ఇంకొక 5-6 కంపెనీలు కూడా ఇక్కడే, ట్రైటాన్ అని ఇంకో కంపెనీ కూడా వచ్చింది, వారు కూడా జహీరాబాద్లోనే పెట్టబోతూ ఉన్నారు. దీంతో పాటు ప్రతి కంపెనీ కూడా, అది ప్రస్తుతం మన రోడ్ల మీద చూసే టొయోటా కావచ్చు, సుజుకి కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, లేదా ఏ వాహనం, ఏ మేక్ అయినా కావచ్చు, అందరూ కూడా అనివార్యంగా, వేరే చాయిస్ లేదు, అనివార్యంగా హైబ్రిడ్ వైపు, అదే మాదిరిగా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు ప్రయాణం సాగించక తప్పదు. ఎందుకంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, దానివల్ల వచ్చే కార్బన్ ఎమిషన్స్, దానివల్ల పర్యావరణానికి, మన పిల్లలకి, మన భవిష్యత్తుకి, ఈ మన ప్లానెట్కి జరిగే ప్రమాదాన్ని గ్రహించిన తర్వాత అందరూ కూడా నెట్ జీరో గోల్స్ పెట్టుకున్నారు. నెట్ జీరో అంటే ఒక కంపెనీగా, ఒక ఇన్స్టిట్యూషన్గా, ఒక దేశంగా, ఒక రాష్ట్రంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నేను నా రాష్ట్రం నుంచి కానీ, నా ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ ఉత్పత్తి అయ్యే కార్బన్ ఎమిషన్స్కి ధీటుగా పర్యావరణ హితమైన పనులు చేసి నెట్ జీరో కాడికి తీసుకొస్తాను, నెట్ జీరో కాడికి తీసుకొస్తాను అనే గోల్స్ పెట్టుకున్నారు. మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మన గ్లాస్గోలో అక్కడ అనౌన్స్ చేసి వచ్చారు, ఈవెన్ ఇండియా విల్ బికమ్ అ నెట్ జీరో కంట్రీ బై 2070 అని చెప్పారు, 2070వ సంవత్సరం అని చెప్పారు. దానికి 2070కి ఇంకా చాలా దూరం ఉంది, 48 ఏళ్ళు ఉంది. కానీ నా దృష్టిలో, నాలాంటి ఇంకా చాలామంది రిలేటివ్లీ యంగ్ మినిస్టర్స్ దృష్టిలో కానీ, రిలేటివ్లీ యంగ్ లా మేకర్స్ దృష్టిలో కానీ మనం చాలా ముందే ఇంకా ఆ గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ ఈజ్ మోస్ట్ సర్టన్లీ సస్టైనబుల్ మొబిలిటీ, ఈజ్ మోస్ట్ సర్టన్లీ ఎలక్ట్రిక్ మొబిలిటీ. దానికి ఎక్కడ కూడా చాయిస్ లేదు. అది 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, లేదా బస్సెస్ కావచ్చు. రానున్న రోజుల్లో నాకు తెలిసి ట్రాక్టర్స్తో సహా, ట్రైన్స్తో సహా అన్నీ కూడా ఎలక్ట్రికే అవుతాయి. ఆ దిశగా ఈరోజు మరి ఇక్కడ వాయు మోటార్స్ కానీ, 021 కానీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ రియలీ హార్టనింగ్. మై కాంప్లిమెంట్స్ టు Anil Kamath, the entire team of MG. What I'm even more impressed about Anil is that you're doing 3 things. You're doing MG Automotive, you're doing MG Composites, you're also doing MG Grey Engines. Like I was mentioning, we'll certainly get you in touch with other electric vehicle makers. We'll certainly recognize this because you are incubating startups. You have the hardware know-how, you have the mechanical engineering know-how, and what you need now is smart
new age partners like Amit and Srinivas. So we'll certainly ensure that more and more people come here. But what is even more important is, ఇప్పుడు మన పిల్లలు ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు ఆ నిమ్స్లోకి పోయినప్పుడు అక్కడ చెప్తా ఉన్నారు, ఈ కంపెనీస్ వస్తున్నాయి సంతోషం, మరి మా స్థానిక పిల్లలకు ఉపాధి దొరకాలి. అల్టిమేట్లీ ఏ ప్రభుత్వమైనా భూములు ఇచ్చేది, ఏ ప్రభుత్వమైనా రాయితీలు ఇచ్చేది, ఏ ప్రభుత్వమైనా కృషి చేసేది పారదర్శకమైన విధానాల ద్వారా, టీఎస్ ఐపాస్ లాంటి విధానాల ద్వారా. ఎందుకు అంటే ఉపాధి కల్పన కోసం. అల్టిమేట్గా ఉపాధి కల్పన జరగకపోతే భూములు ఇచ్చి, రాయితీలు ఇచ్చి, పెట్టుబడులకు సబ్సిడీలు ఇచ్చి, ఎన్ని ఇచ్చినా కూడా స్థానిక పిల్లలకి, స్థానిక యువతకి ఉపాధి దొరకకపోతే అవన్నీ కూడా నిష్ఫలం అవుతాయి. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఈరోజు ఇక్కడ ఏదైతే ఎంజీ ఈవీ పార్క్ స్థాపించారో, మనకి తెలంగాణలో టాస్క్ అని ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. మరి ఈ టాస్క్ ద్వారా ఇక్కడ జహీరాబాద్లో వాట్ వీ విల్ డూ, మేము ఏం చేయబోతున్నాం అంటే, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మా సురేష్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడే, వారి సూచన మేరకి ఇక్కడ లండన్కి సంబంధించి, యూకేకి సంబంధించిన వార్విక్ యూనివర్సిటీతో ఆల్రెడీ సంప్రదింపులు స్టార్ట్ చేశాము. వార్విక్ ఈజ్ వెరీ పాపులర్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ లాట్ ఆఫ్ న్యూ ఏజ్ డిస్కవరీస్ హెవ్ కమ్ ఫ్రమ్ యూకే అండ్ వార్విక్. సో వాట్ విల్ డూ ఇస్, ఇక్కడ మన గౌరవనీయులు మాజీ రాష్ట్రపతి, పీపుల్స్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఒక స్కిల్లింగ్ సెంటర్ ఇక్కడే జహీరాబాద్లో ఏర్పాటు చేసి, స్థానికంగా ఉండే పిల్లలు, ఐటీఐ చదువుకున్న పిల్లలు, 10th చదువుకున్న పిల్లలు, వారికి ఈ ఇన్స్టిట్యూషన్లో కొంత నైపుణ్య శిక్షణ ఇచ్చి స్కిల్లింగ్ వారికి అందేటట్టు చేసి, ఇక్కడ ఏదైతే ఎంజీ ఆటో పార్క్లో కానీ, పక్కన ఉండే మహీంద్రాలో కానీ ఎక్కడైతే ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయో, నిమ్స్లో కానీ, కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమలు అయితే రాబోతూ ఉన్నాయో, వన్ మోటో కానీ, ట్రైటాన్ కానీ, వాటిలో మన పిల్లలకే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తాము. దానిలో ఈవీ ఇండస్ట్రీ ఏదైతే పెరుగుతూ ఉందో, ఇప్పుడే నేను చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా అనివార్యంగా జరుగుతున్న ఈ ఈవీ ఎవల్యూషన్లో తప్పకుండా తెలంగాణ పిల్లలకి సింహభాగం ఉపాధి రావాలి అంటే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలి. స్కిల్, అప్ స్కిల్, రీస్కిల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోతే, మన ఫోన్లలో సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్రతి 15 రోజులకు ఒకటి అందులో ఒక డింగ్ మన ఒక మెసేజ్ వస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంది, రాత్రి చేసుకోండి లేదా అర్ధరాత్రి చేస్తామని ఏదో మెసేజ్ వస్తుంది. అదే పద్ధతిలో ఎప్పటికప్పుడు మనం కూడా మన నైపుణ్యాన్ని అప్గ్రేడ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు అప్ టు డేట్ లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతాం. కాబట్టి స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్, that will be the focus of APJ Abdul Kalam Center of Automotive Excellence. This will be focused exclusively on automotive industry and new age electric vehicles. So I request Jayesh Ranjan and Sharath, Collector Garu, to both of you to come up with something quickly and make the fulcrum epicenter of this institution. And of course, having a technology and a knowledge partner like WMG and Warwick University will really help. Once again, I'm extremely impressed, Anil, with what you guys are doing. But I would also like you to check out T-Works. As I was saying, we're launching India's largest prototyping facility in Hyderabad, in most likely in August. It will be a facility where any youngster can come in and actually dabble in hardware innovation. You can do a prototype. అందులో 3D ప్రింటర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనం కొన్ని 2-వీలర్ చూసాము, ఉదాహరణకి కొన్ని ఆటోలు కూడా చూసాం. కొత్త తరం రాబోయే రోజుల్లో ఎవాల్వ్ అవుతున్న డిజైన్కి అనుకూలంగా ఎప్పటికప్పుడు డిజైన్ కూడా మారుతూ ఉంటుంది, ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానికి అనుకూలంగా 3D ప్రింటర్లోనే ఒక కొత్త డిజైన్ని అక్కడికక్కడే ఆవిష్కరించి ఒక ప్రోటోటైప్ తయారు చేసి, అది ప్రజలకి నచ్చితే, మార్కెట్కి నచ్చితే స్కేలప్ చేసుకునే విధంగా ఆ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. I request any youngsters who are interested in design, anybody who is interested in prototyping, to also come see it in August. And I request people like Anil to also get associated and start building more and more momentum around it. I'm very confident that this park, MG EV Park, will be a huge success. And I'm very hopeful also that the NIMS in Zahirabad, ఇందాక అక్కడ కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే జహీరాబాద్ సంబంధించిన చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం రైతుల పొట్టగొట్టే ప్రభుత్వం కాదు. రైతులను సాటిస్ఫై చేసి ఇక్కడ వారి నుంచి భూసేకరణ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ధరలు పెరిగినప్పుడు, మార్కెట్లో విలువలు పెరిగినప్పుడు భూమిని వదులుకోవాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఏ రైతుకి నష్టం కాకుండా వారికి తగిన విధంగా నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా, ఆ రైతు ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వారికి
ఆ నిమ్స్లోనే తప్పకుండా వారి పిల్లలకి ఉద్యోగాలు కూడా ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తు కూడా భద్రత ఉండే విధంగా వారికి తగిన పరిహారం కూడా ఇచ్చే విధంగా సమాజం కోసం వారు చేస్తున్న త్యాగానికి విలువ అర్థవంతమైన ఆ త్యాగానికి ఒక గుర్తింపు ఉండే విధంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ఈరోజు జహీరాబాద్లో మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి స్వాగతించిన స్థానిక నాయకత్వానికి ముఖ్యంగా ఇక్కడ ఎంజీ ఈవీ పార్క్లో మమ్మల్ని స్వాగతించిన అనిల్ గారికి అదేవిధంగా అమిత్ గారికి రాణి శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఆహ్వానించిన సురేష్ రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ జై తెలంగాణ. I would like to thank our మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.